జీవితం అంటే ఏంటో తెలియాలంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు మన పెద్దవాళ్ళు. అలాంటిది ఒక పెళ్లి జరగాలంటే ఎన్ని పనులు ఉంటాయి. పెళ్లి కూతుర్ని చూడాలి, పెళ్లి కొడుకుని చూడాలి, వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ చేయాలి, పెళ్లి బట్టలు కొనాలి, ఇంట్లో ఎన్నో పనులు. మరి మనుషుల పెళ్ళికి ఎన్ని పనులు ఉంటాయి? సాక్షాత్తు ఆ భగవంతుడు ఆయన పెళ్ళికి ఇంకెన్ని పనులు ఉంటాయి చెప్పండి. అయినా స్వయంగా ఆయన్నే ఆయన పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయితే చేయకుండా ఉండడానికి మనం ఎవరో చెప్పండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మా తాతయ్య మల్లికార్జున స్వామి పండగకి చేసి ఆయన కళ్యాణం చేసి దాదాపు 25 సంవత్సరాలు అవుతుందన్నమాట. అంటే మా మామయ్య పెళ్ళప్పుడు మల్లయ్య స్వామి పండగ చేస్తే మళ్ళీ ఇప్పుడు 25 ఇయర్స్ తర్వాత ఆయన చేతుల మీదుగా మల్లికార్జున స్వామి పండగ జరుగుతుంది. ఎందుకంటే తాతయ్య జస్ట్ గృహప్రవేశం మరియు ఇంటి లగ్నం మాత్రమే చేద్దాం అనుకున్నారంట. కానీ దేవుడు అనుకుంటే మనం ఎవరం కాదనడానికి, ఎలాగో ఇల్లంతా శుద్ధమైంది కదా, మల్లికార్జున స్వామి పండుగ కూడా చేసేయండి అని చెప్తే మా తాతయ్య కూడా నేను చేస్తాను అని చెప్పేసి అన్నాడంట. అనుకోకుండా ఈ ప్లాన్ అయితే ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అనమాట. చాలామంది నా వీడియోస్ చూసి నాకు ఏం చెప్తారంటే, మీ వీడియోస్ మేము రోజు చూస్తుంటాం, చాలా బాగుంటాయి అని చెప్తారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కానీ మీరు నాకు చెప్పడం వల్ల నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ యూట్యూబ్ వాడికి తెలియదు కదా మీ వీడియోస్ చాలామంది లైక్ చేస్తున్నారు, నచ్చుతున్నారు అని. అందుకే మీకు ఒకవేళ నిజంగా నా వీడియోస్ నచ్చితే ఈ వీడియో కింద వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సరే మీకు కామెంట్ చేయడం కూడా రాదు అంటే ఒక ఎమోజియో, ఒక లవ్ షేపో ఏదో ఒకటి పెట్టండి. దానివల్ల ఈ వీడియో అందరికీ ఎక్కువ మందికి పుష్ చేయడం జరుగుతుందన్నమాట. ఇంకా ఈ వీడియోలో మీరేం చూస్తారంటే మల్లికార్జున స్వామి యొక్క కంప్లీట్ కళ్యాణం ఎలా జరుగుతుంది అనేది చూసి ఎంజాయ్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం అస్సలు మిస్ అవ్వదు. ఇంకా పైన ఉన్న దేవతామూర్తుల్ని కిందికి పందిర్లోకి తీసుకొచ్చేసి పందిర్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే దేవతామూర్తులను పట్టుకుంటారు. ఇలా పందిరి చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాత ఆ పందిర్లో నిన్నటి రోజు మనం లాస్ట్ వీడియోలో చూపించాను కదా, గద్దెలు వేయడం, పుట్ట బంగారం తెచ్చి ఆ గద్దెల మీద ఎంతో ముద్దుగా అలంకరించి ముద్దులు వేసి ఆ గద్దెల మీద స్వామివారిని అయితే కూర్చోబెడతారనమాట. ఇంకా కళ్యాణం కోసం మా వాళ్ళందరూ ఫుల్గా ఈగర్ వెయిట్ చేస్తున్నారు. ఇంకా యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి మీ అందరికీ, నాకు మా తాతయ్యని అమ్మమ్మని ఇలా చూస్తుంటే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ ఇన్ మై ఫ్యామిలీ అనమాట. వీళ్ళిద్దరికీ షష్టి పూర్తి చేయాలనేది నా డ్రీము. ఏమంటారు, చేసేద్దామా? కానీ అస్సలు తాతయ్య ఒప్పుకోడు. సరే చూద్దాం, టైం ఉంటే మా మరదలు పెళ్ళి అయిపోయాక వీళ్ళ పెళ్ళి చేసేయాల్సిందే నెక్స్ట్. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోదు. మా మిన్ను చూడండి, అసలు ఫుల్ జోష్ మీద బ్యాండ్ బజాయిస్తున్నాడు. సరే ఇంకా వీడియో మొత్తం కంప్లీట్గా చూసేసి ఎలా ఉందో చెప్పండి.
ఫైనలీ మల్లికార్జున స్వామి కళ్యాణం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇక్కడ అందరూ అక్షింతలు వేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఆశీస్సులను స్వీకరిస్తున్నారనమాట. ఇందుకే మీరు చెప్పండి, ఎంతమందికి ఈ మల్లన్న స్వామి కళ్యాణం అనేది నచ్చింది అండ్ ఎంతమందికి ఈ ఆచారం ఉందో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఖచ్చితంగా ఆడపిల్లకు పెళ్ళి కానీ మగపిల్ల పెళ్ళి కానీ ఉంటే ఆ పెళ్ళి ముందే మల్లికార్జున స్వామి కళ్యాణం చేస్తారనమాట. ఇంకా మల్లికార్జున స్వామి కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారికి కూడా బియ్యం పోయడము, ఇంకా చాలా పనులు ఉంటాయి, సూర్యబోనం తీయడం, అవన్నీ నేను షూట్ చేయాలనుకున్నాను. కానీ ఆ తర్వాత నాకు అదే రోజు మా ఆడపడుచు యొక్క కోడలిది శ్రీమంతం ఉండే కదా, దానికోసం వెళ్ళినా అనమాట. సో ఇంకా ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ అయిపోదు. ఇలాంటి వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి. ఇక్కడ మా ఫ్యామిలీ బుజ్జి ఫ్యామిలీని, మా సిస్టర్స్ని చూసి హాయ్ చెప్పేసేయండి. అందరూ మా చిన్నారిని కూడా హాయ్ చెప్పండి, లేదంటే తను ఫీల్ అయిపోతుంది. ఇంకేముంది, ఆ తర్వాత హారతి ఇచ్చేసి అందరికీ మంచిగా విందు భోజనాలు అయితే పెట్టేసి మల్లికార్జున స్వామి పండుగ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈ వీడియోని మీరు ఇక్కడి వరకు చూసిరంటే నిజంగా మీరు చాలా గ్రేట్. ఎందుకంటే నా మీద, మా ఫ్యామిలీ మీద మీకు కొద్ది గొప్ప ప్రేమ ఆప్యాయత ఉంటేనే ఇక్కడి వరకు చూస్తారు. ఇక్కడి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి ప్రేమను ఎప్పుడు నాకు అందిస్తూనే ఉండండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ని నేను ఇంకా రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడుతూనే ఉంటాను. ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు. యూట్యూబ్లో ఉందంటే లైఫ్ లాంగ్ మెమరీస్ అనమాట. అందుకోసమనే నేను యూట్యూబ్లో వీడియోస్ పెడతాను. ఎప్పుడైనా మళ్ళీ తిరిగి చూసుకుంటే మా తాతయ్య అమ్మమ్మకి ఈ ఈవెంట్ అనేది ఎప్పటికీ ఒక మెమరబుల్ ఈవెంట్ లాగా మిగిలిపోతుంది. ఏమంటారు? సో ఇంకా లాస్ట్లో మేము బియ్యం పోస్తుంటే మా చిన్న అయితే ఎప్పుడూ ఏదో ఒకటి ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటాడు. ఇంకా ఫైనలీ మేము కూడా బియ్యం పోసేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్.